నా వైపు వేణు అండి. నేను అంటే ప్రభుత్వం అనేది సచివాలయ వ్యవస్థ పెట్టింది ఎందుకంటే కుటుంబ వ్యవస్థ సమాజంలో కుటుంబ వ్యవస్థ బాగుపడుతుందని సచివాలయ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టింది. అదే సచివాలయ వ్యవస్థ ఎన్నో ఫ్యామిలీకి మంచి చేసింది. కానీ అదే సచివాలయ వ్యవస్థ అనేది నా ఫ్యామిలీని రోడ్డును పడేసిందండి. రోడ్డును పడేయడానికి కారణం ఏంటంటే ఒక సచివాలయంలో పనిచేస్తున్నటువంటి పి నాగరాజు అనే వ్యక్తి డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా మధురవాడ జోన్లో సచివాలయం నెంబర్ 47లో పనిచేస్తున్నాడు. అతని మీద చాలాసార్లు నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆయన బంధువర్గతం వల్ల ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఆయన ఇటువంటి డ్యూటీకి ఇన్ టైంలో అటెండ్ అవ్వడం ఏమీ లేదు. పై అధికారులకు తెలియజేస్తుంటే పై అధికారులు ఏం చేస్తున్నారంటే మేము ఇప్పుడు శాఖపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అక్కడ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఇష్యూ తీసుకెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఈయన వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, ఇక్కడ ఆయన 2-3 జిల్లాలు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి లెటర్ కూడా జీవీఎంసీ కమిషనర్ రాయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి యాక్షన్ అనేది వాళ్ళు తీసుకోలేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు కూడా ఏదో సైడ్ బిజినెస్ ఇచ్చేసుకుంటుంటూ ఇప్పుడు కూడా ఆ సచివాలయ వ్యవస్థ అనేది మా ఫ్యామిలీని చాలా డిస్టర్బ్ చేయడం అనేది జరిగిందండి. ఈ రోజు కంప్లైంట్ అనేది ఏంటంటే ఆయన గత ఫిబ్రవరి 6వ తేదీని 7వ తేదీని మధురవాడ సచివాలయంకి డ్యూటీకి వెళ్లకుండా బయట అక్కడ చూసినట్టు అంబీపీ దగ్గర ఇక్కడ జూ పార్క్ దగ్గర కారుల్లో తిరుగుతూ బండి మీద తిరుగుతూ చూడడం జరిగింది. ఆ ఫోటోలతో పాటు నేను ఏం చేశానంటే వాటిని స్కాన్ తీసుకొని అక్కడ సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 5 నెలలు అవుతుందా, గత 2 నెలలు 3 నెలలు తిరుగుతుంటే ఎందుకంటే ఆ కంప్లైంట్కి ఏమైనా ఎండార్స్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నాను. ఎండార్స్మెంట్ అంటే ఇప్పుడు కూడా ఏమీ వాళ్ళు ఇవ్వటం లేదు. అదే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు లెటర్ వచ్చిందంటే గత మార్చి ఏప్రిల్లో పంపించారంటే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తే వాళ్ళు పై అధికారులు దీనివల్ల ఏంటో మరి అనేది జరుగుతుందో తెలియదు. దీనివల్ల ఆయన మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. గత ప్రభుత్వంలో ఇది ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా దీని మీద యాక్షన్ తీసుకొని ఈ సచివాలయ వ్యవస్థను కానీ కుటుంబ వ్యవస్థను కానీ కాపాడతారని చెప్పేసి కోరుకుంటున్నాను.